హలో ఎవ్రీవన్, నేను మీ రఘు అండ్ యూ వాచింగ్ రఘు టెక్ టిప్స్. ఓకే భయ్య, ఈరోజు నేను మీకోసం వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త ఫీచర్ గురించి అయితే చెప్తాను అనమాట. సో అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే, వాట్సాప్లో ఏం ఫీచర్ వచ్చింది అని తెలుసుకోవడానికి మనం ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి మనము వాట్సాప్ అని టైప్ చేద్దాం. టైప్ చేసిన తర్వాత నేనైతే అప్డేట్ చేశాను భయ్య, నాది బీటా వర్షన్ అనమాట. సో అందుకే నాకు ఈ ఫీచర్ అనేది మనకు ముందుగా అయితే రావడం జరిగింది. సో మీరు కూడా ఎవరైనా బీటాలోకి అప్గ్రేడ్ కావాలనుకుంటే చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి మీరు బీటాలోకి అయితే అప్గ్రేడ్ కావచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వాట్స్ న్యూ అనే సెక్షన్లో ఏముందంటే, మనకు కొత్తగా స్టోరేజ్ అనే ఫీచర్ వచ్చింది అని చెప్తుంది అనమాట. సో దాన్ని మనం ఒకసారి చూద్దాము. వాట్సాప్లోకి వెళ్ళిపోదాము. వాట్సాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన మనకు 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఆ 3 డాట్స్ని అయితే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కింద స్టోరేజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు పైన చూడొచ్చు మేనేజ్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఏం లాభం అంటే, మన గ్రూప్లో కానీ ఒక చాట్లో కానీ ఆ చాట్లో మనకు ఉన్న ఫైల్స్ ఎంత స్టోరేజ్ తీసుకుందని మనకు క్లియర్గా చూపిస్తూ, అండ్ ఆ ఫైల్స్ని మనం కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక గ్రూప్ని అయితే ఓపెన్ చేశాను. గ్రూప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మొత్తం ఆడియో రికార్డింగ్ అయితే ఉందన్నమాట. సో ఆ ఆడియో రికార్డింగ్ అన్నీ మనము సెలెక్ట్ చేసి మనం డిలీట్ చేయవచ్చు అనమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి యాప్స్ గురించి, గేమ్స్ గురించి, వెబ్సైట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే. సో ఒకదాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఒకటి సెలెక్ట్ అవుతుంది. అట్లా కాదని మీకు అన్ని సెలెక్ట్ కావాలంటే మనకు పైన సెలెక్ట్ అవ్వాలని అనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆ పర్టికులర్ గ్రూప్లో కానీ లేకపోతే ఆ పర్టికులర్ చాట్లో కానీ ఉన్న ఫైల్స్, మీడియా అవన్నీ అయితే మనకు క్లియర్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇదేనమాట మనకు ఓవరాల్గా లో వచ్చిన కొత్త ఫీచర్ అయితే. సో అందరికీ ఈ ఫీచర్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకొని భయ, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.